ఇగోనులా ఇప్పుడైతే మనమైతే బోర్బండ పోయే బస్సులు అవుతున్నాము కదా, నువ్వు ఎర్ర బస్సు అంటావు కదా, ఫ్రీ బస్సు. మరి ఈ ఫ్రీ బస్సులో ఎక్కినటువంటి జనాలు ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు? దాంట్లో చాలా మంది మహిళలు ఉన్నారు, కొంచెం పలసగానైతే మగవాళ్ళు ఉన్నారు. మరి ఎవరికి కష్టమైతుంది, ఎవరికి ఇష్టమైతుంది, ఎవరికి నష్టమైతుంది? అసలు నిజానికి ఫ్రీ బస్సు అవసరమా అనవసరమా అనే ముచ్చటనైతే మనము వాళ్ళ నోట్లే మనము అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కదా. సరే కేరారి యాదగిరిగుట్ట పోయేస్తారు, శ్రీశైలం పోయేస్తారు, వేములవాడ పోయేస్తారు, ఎక్కడ కొండగట్టు పోయేస్తారు. ఎక్కడ అంటే ఫ్రీ బస్ అంటే పోదా రావేశాలే, రేపే పొద్దున పోయి పొద్దు రావే. సరే మేడం నమస్తే, మీ పేరు? మేడం మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఫ్రీ బస్ వల్ల? వేస్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ గా ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వాలి, సీనియర్ సిటిజన్స్ కి, స్టూడెంట్స్ కి ఇవ్వాలి. అనవసరంగా తను చెప్పింది కరెక్ట్. వేస్ట్ గా తిరిగే వాళ్ళు చాలా ఎక్కువ. జెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉంటారు, ఓట్లు వాళ్ళది వీళ్ళది కూడా యూజ్ అవుతుంది కదా. సో అది అయితే బోత్ సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ పెట్టేస్తే, చిన్నపిల్లలకి, చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్ కి ఇస్తే అది బెటర్ అనిపిస్తుంది. అనవసరంగా తిరిగే వాళ్ళు ఎక్కువ, అదైతే రియల్. సో బస్సులు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఈ కోణాన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఘోరం ఏమున్నది, ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ రిలేటెడ్ గానే వాళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళ రూల్స్ ప్రకారంగానే పోతారు కదా. మేడం ఇప్పుడు మరి మొగోళ్ళ పరిస్థితి చూసుకుంటే ఎట్లా మేడం? అదే చెప్తున్నాను. ఇప్పుడు జెంట్స్ వాళ్ళు ఓటేస్తారు, వీళ్ళు ఓటేస్తారు. ఫ్రీ బస్సు గురించి నీకు ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది, కాకపోతే ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మగోళ్ళు. ఒక్క నిమిషం నాకు మంచి మనిషి దొరికింది. ఫ్రీ బస్ వల్ల నీకు ఏమనిపిస్తుంది? ఈ బస్సు వల్ల ఏం కాదు, లేడీస్ ఎక్కువ ఏంటో, జెంట్స్ కి సీట్లు దొరకడం లేదు. డబ్బులు పెట్టిన వాళ్ళకి సీట్లు దొరకడం లేదు. డ్యూటీ చేసి నిలబడాల్సింది వచ్చింది బస్సులో. లేడీస్ ఏమో జెంట్స్ సీట్లలో కానీ కూర్చుంటుంటారు. మరి లెమ్మంటే లేస్తలేరా? వీళ్ళెవరు కండక్టర్ గాని చెప్పడు, అస్సలు చెప్పరు. అంటే మీకు బాగానే కష్టాలు ఉన్నాయి? మస్తు కష్టాలు ఉన్నాయి. మరి ఏమేమి కష్టాలు? డ్యూటీ చేసి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుందామన్నా కానీ సీట్లు దొరకవు. అంతా లేడీస్ కవర్ చేస్తుంటారు సీట్లు అన్ని, జెంట్స్. మరి లేడీస్ కు మాత్రమే అని కొన్ని రోజుల కిందటనైతే బోర్డులు పెట్టిర్రు, ఇప్పుడు జెంట్స్ కు మాత్రమే అని బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది కదా. పరిస్థితి అంటే ఇప్పుడు కండక్టర్ గాని చెప్పిన గానీ వాళ్ళు వినడం లేదు కదా. సీట్లేమో కవర్ చేసుకుంటారు, చెప్పడానికి కానీ వాళ్ళు ఎన్నాలని చెప్తారు పాపం. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే ఏ ఇబ్బందులు కలవు. మీరు ఏం చేస్తారా పని? మేమా ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్లో పని చేస్తాం. మరి పొద్దున్నాక పని చేసి సాయంత్రం పోవాలంటే బస్సుల లేకపోతే నీ ఇబ్బందులు ఎట్లున్నాయి చెప్పు? ఇబ్బందులు చాలా కష్టంగానే ఉన్నాయి, కానీ సీట్లు దొరకకుండా 10 నిమిషాల కోసం కానీ సీట్లు దొరకడం లేదు దిగేదానికి. ఎక్కి కూర్చుంటేనే ఫుల్ లేడీస్. ఇంకోటి 1500 కూడా ఇస్తే బాగుంటది గవర్నమెంట్ మహిళలు. ఏది ఫ్రీ బస్ ఇచ్చి మళ్ళా 1500 ఇవ్వాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే ఫ్రీ బస్ తో పాటు 1500 ఇస్తే మంచిగా తీసుకుంటారు. ఇస్తే తీసుకుంటాం, ఎందుకు తీసుకో, మహిళలకే అన్నారు కదా. అదే ఇస్తే ఇక తీసుకుంటారు. అంటే రోజు వచ్చుడుపోవడం మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేము రోజు రాము కదా, ఏదైనా అవసరం ఉంటేనే వస్తా, ఇంపార్టెంట్ అనుకుంటే వస్తాను అంతే, లేకుంటే. ఇంకొకటి ఇప్పుడు జనాలు ఎక్కువ ఊడితోటి జర సీట్లు సరిపోకపోవడము, పురుషులు నిలబడడము, పురుషుల సీట్ల లేడీస్ సీట్లు లేడీస్ కేటాయించుకోవాలి, జెంట్స్ సీట్లు జెంట్స్ కేటాయించాలి. అని ఇప్పుడు జెంట్స్ సీట్లలో కూడా మొత్తం ఆడోళ్ళే కూర్చుంటారంట. అది జెంట్స్ లేపి లేడీస్ లేపేసాలో జెంట్స్ సీట్లు జెంట్స్ కేటాయించుకోవాలి. ఫ్రీ అని అన్ని ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ మేము ఫ్రీగా ఎక్కినాం, మేమే డబ్బులు ఇవ్వట్లేదు, మరి జెంట్స్ డబ్బులు ఇచ్చి టికెట్లు కొంటున్నారు, మళ్ళీ వాళ్ళకి సీట్లు కేటాయించాలి. అంటే మహిళలు అనే ఒక గౌరవంతో ఒక రెస్పెక్ట్ తోటి అయితే వాళ్ళు ఏం అడగలేకపోతారు. అడగాలి. ఇప్పుడు లేడీస్ సీట్ల వాళ్ళు కూర్చుంటే మేము లేడీస్ ఇది మా సీట్ అని మేము లేపేస్తున్నాం కదా జెంట్స్ ను, అట్లాగే వాళ్ళు కూడా చెయ్యాలి. అంతే, మా సీట్లలో లేయండి అని చెప్పాలి. మీకైతే ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్? నాకైతే హ్యాపీ, ఆయన మళ్ళీ గెలిచిన హ్యాపీ మాకు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది మరి? మాకు బాగా నచ్చింది. అంటే పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడాలు గమనించిర్రా? తేడాలంటే పర్లేదు, అప్పటికి ఇప్పటికంటే పర్లేదు, కాకపోతే ఇంకా అప్పులు అంటున్నారు, చెప్పలేదు. దాని గురించి అయితే మాకు తెలియదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.